హలో నమస్కారం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను మీకు చెప్పాలి, మీరు నాకు చెప్పాలి. గైస్, గత 3-4 మంత్స్ నుంచి కంప్లీట్లీ ఇన్యాక్టివ్ అయిపోయాను నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఒక చిన్న బ్రేక్ అనుకొని కొంచెం పెద్ద బ్రేక్ అయిపోయింది బికాస్ ఐ వాజ్ బిజీ విత్ సో మెనీ థింగ్స్. వన్ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్ ఏంటంటే ఐ టర్న్డ్ 18 March 14, 2007 డేట్ ఆఫ్ బర్త్. 18 కాగానే వీ హ్యావ్ బేసిక్ నెసెసిటీస్, రైట్? బ్యాంక్ అకౌంట్ అవన్నీ చేసే లోపల నాకు టైం పట్టింది. ఈ పాస్ట్ 2-3 months వాజ్ అ వెరీ రఫ్ ప్యాచ్ అని కూడా చెప్పాలి. నాకు హ్యాడ్ అ వెరీ బిగ్ ఫైనాన్షియల్ లాస్. అన్నెసెసరీ ఒక పెద్ద రిస్క్ తీసుకున్నా. దానివల్ల నాకు ఏదైతే మంత్లీ ఇన్కమ్ వచ్చేదో దానికి 2-3-4 times పెద్ద లాస్ అయింది. నాకు చాలా మందికి తెలుసో తెలియదు, యూట్యూబ్ కాదు నా మెయిన్ పని. దీంతో పాటు ఐ హ్యావ్ డిఫరెంట్ బిజినెసెస్. సో ఈ పాస్ట్ 2-3 monthsలో నేను మాయమైపోయినా కదా, నేను ఏమేమి చేసినా అవన్నీ మీకు ఒకసారి చెప్తా. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ మై బిజినెస్. క్రేయాన్ మార్కెటింగ్ అని నాకు ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. దీని గురించి నేను ఎక్కువ పెద్ద దీని త్రూ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్ నౌ మన కాడ 20 clients ఉన్నారు అండ్ మనతో పాటు 12-13 people పనిచేస్తున్నారు. నాకు ఎంప్లాయీస్ అని వాళ్ళని నీచంగా చూపించాలని అనిపించట్లేదు. ఐ ట్రీట్ దెమ్ యాజ్ మై టీమ్ మెంబర్. అండ్ ఈ 12-13 peopleకి నేను ఎవ్రీ మంత్ శాలరీస్ పే చేస్తాను. బిజినెస్ స్టార్ట్ అయ్యి 1.5 year పైన అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఒక క్లయింట్తోనే స్టార్ట్ అయినా అన్ఎక్స్పెక్టెడ్లీ. దెన్ 3-4 clients అయ్యారు. తక్కువని 3-4 పడిపోయారు. అప్పుడు లాస్ట్కి 2 clientsతో మొదలు పెట్టా ఇయర్ స్టార్టింగ్లో. అది చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు అదే 20 అయ్యారు. ఫైనాన్షియల్లీ అంత పెద్ద మూమెంట్ రాగానే నాకు ఇంకో పెద్ద రిస్క్ తీసుకుందాం అనుకొని చెప్పా కదా ఫైనాన్షియల్ లాస్ అయిందని, అది అయ్యింది. సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద బుక్ ఐఎమ్ రీడింగ్ రైట్ నౌ? ద సీక్రెట్ అని ఇది ఒక బుక్. లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్, వీటి మీద చాలా ప్రాక్టీసెస్ చేస్తున్నాను నేను. అండ్ ఐ ఫెల్ట్ దిస్ బుక్ ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేయాల్సింది కరెక్ట్గా. దాని తర్వాత ఐ కలెక్టెడ్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్, అకాడమికల్లీ కోర్సెస్ చేస్తూ, సర్టిఫికేషన్స్, చిన్న ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉంటా. ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఖాళీగా ఉండడం నాకు నచ్చదు. అండ్ బట్ దీనిలో ముఖ్యమైనది ఇది. మీకు తెలుసో లేదో, నాదొక బుక్ ఉంది, మల్టీలాటరల్ మైండ్స్ అని. అమెజాన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో నొక్కితే మీకు మల్టీలాటరల్ మైండ్స్ వస్తుంది. ఆర్ ఎల్స్ డైరెక్ట్ గూగుల్లో నొక్కండి, మల్టీలాటరల్ మైండ్స్ ఆథర్ నొక్కితే ఐ గెస్ నా ఫేస్ కూడా వస్తుందేమో. వాట్ ఈస్ దిస్ బుక్ అబౌట్? జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్. బట్ దానికి ఒక ఆ స్టేట్మెంట్కి జస్టిఫికేషన్ ఇస్తూ, నాలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రపంచంలో, వాళ్ళకి జస్టిఫికేషన్స్ ఇస్తూ ఐ రోట్ 50 pages బుక్. మీకు నా తెలిసి ఎవరైతే ప్రో రీడర్స్ ఉంటారో ఇట్లా గంటలు అయిపోగొట్టేస్తారు. వెరీ క్విక్, పాయింట్ టు పాయింట్ మాట్లాడినా, నేను ఎక్కడ కూడా డ్రాగ్ చేయలే. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే ఈ టాపిక్ మీద ఎవరు రాయలేదు. ఒక స్పెసిఫిక్ పర్సన్కి మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ మనిషికి కెరియర్లో, లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు అయితే, అసలు ఈ మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉండాలా, ఒకటే దాని మీద ఫోకస్ చేయాలా అనే దాని మీద ఈ బుక్. ఐ గెస్ మీ 150 rupees వర్త్ ఇట్ అనుకుంటా. మీ కాడ కిండిల్ ఉంటే 99 rupeesకి దొరుకుతుంది. బట్ ఇది కాదు, ఈ బుక్కి నాకు పేటెంట్ వచ్చింది ఈ ఇయర్. వన్ మోర్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై సెల్ఫ్ ఈజ్ దాట్ ఎందుకో వాచెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. రైట్ నా అన్ని వీడియో షూట్ చేసేటప్పటికి నా చేతి దగ్గర ఈ 2 watches ఉండే. మిగతా వాచెస్ అన్నీ నేను ఒక పెద్ద డబ్బా తయారు చేశా. ఆ డబ్బాలో ఐ గెస్ దెర్ ఆర్ సమ్ 10 watches. అలా ఒక్కొక్కటి పెట్టి ఏదో కలెక్షన్ టైప్, దాని మీద ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక వీడియో తీస్తా. బట్ రైట్ నౌ ఇదొకటి ర్యాండమ్గా, నేను ఏదో కావాలని కాదు, అమెజాన్ ఓపెన్ చేయగానే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కలర్ ఈ కాంబినేషన్ జబర్దస్త్ అనిపించింది నాకు. సో 3400 ఇది ఒకటి కొన్నా. సో ఇది కూడా ఇంకొక వాచ్ అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తే ఇది కూడా నాకు దీనికి సిమిలర్ అనిపించింది. ఎందుకంటే ఈ వాచ్ కొన్న తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది. సో ఈ పాస్ట్ 2-3 monthsలో ఐ టర్న్డ్ రియలీ స్పిరిచువల్లీ బిగ్. తెలుసో లేదో, ఐఎమ్ అ బ్రాహ్మణ్. ఐ కమ్ ఫ్రమ్ లిబరల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. ఆర్థోడాక్స్ పద్ధతులు అనేవి నేను పెరిగే టైంలో చూడలేదు. బట్ విత్ టైం నాకు ఎప్పుడైతే నాకు మెంటల్ మెచ్యూరిటీ హిట్ అయిందో ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 10, నాకు 11 yearsకి ఉపనయనం చేసారు. టైంలో నాకు ఏ లెవెల్ అయితే మెచ్యూరిటీ క్లిక్ అయిందో మైండ్లో, ఐ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. మా వంశం మొత్తాన్ని నేను ఒక్కనే వంశోద్ధారకుని. సో ముందట్లా కాకుండా నేను పద్ధతులన్నీ మార్చేసిన. అది కాదు కానీ రైట్ నౌ సంధ్యావందనం ఎవ్రీడే కంపల్సరీ. అది చేయకపోతే ఇక నాకు నిద్ర పట్టదు. సంధ్యావందనం ప్రాసెస్ స్టార్టింగ్లో నాకు 40 minutes 1 hour పడుతుండే. నాకే కాదు, ఎవరికైనా పడుతుంది. బట్ రైట్ నౌ అది చాలా స్పీడ్ అయిపోయింది. 15 minutesలో అయిపోద్ది సంధ్యావందనం ప్రాసెస్. బట్ ద మేజర్లీ ఐ ఫోకస్ ఆన్ గాయత్రి మంత్రం.
దానికోసం నిరంతరంగా నాకు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాలి, జపం చేయాలి అని ఆలోచన రావడం కోసం నేను చేతిలోనే ఐ స్టార్టెడ్ కీపింగ్ దిస్ రుద్రాక్ష మాల. ఓకే, మొత్తం 108 మాల ఇది. అలా రోజుకి అట్లీస్ట్ ఐ ట్రై 5-6 మాలలు. కొంచెం ఎనర్జీ రోజు ఉండదు కన్సిస్టెంట్గా కాబట్టి 5-6 మాలలు. ఎనర్జీ ఉంటే మాత్రం 1116 ఇదంతా చేయడం వల్ల నీకేమైనా మెటీరియలిస్టిక్గా లేదా లైఫ్లో ఏమైనా సక్సెస్ఫుల్ అవుతున్నావా అంటే అబ్సల్యూట్లీ నాట్. బట్ ఇవన్నీ చేయడం వల్ల నా జనరేషన్ పిల్లలకి నాకు తేడా ఏమవుతుందంటే ద లెవెల్ ఆఫ్ ఫోకస్, ద లెవెల్ ఆఫ్ అటెన్షన్ దట్ ఐమ్ పుట్టింగ్ ఆన్. వాళ్ళ కాలంలో ఏంటంటే 2-3 సెకండ్స్ ఇట్లా స్కిప్ అలాంటిది నేను ఒక 1.5 అవర్ డీప్ మెడిటేషన్లో కూర్చొని గాయత్రి జపం చేస్తున్నా 1000 దాకా. యూనో, దాని తర్వాత నేను కుండలిని యోగా మెడిటేషన్ చేస్తా, అంటే లోపల ఉన్న నాడీ శక్తులను యాక్టివేట్ చేస్తా, అఫర్మేషన్స్ ఇస్తా, మేనిఫెస్టేషన్స్. అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసిన, ఏదో ఎవడో రీల్ చూసి స్టార్ట్ చేసినా కాదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ గ్రేడ్ 10 2020-21 కోవిడ్ టైంలో స్టార్ట్ చేశా. ఈ పాస్ట్ 4-5 ఇయర్స్లో నేను ఏదైతే లెవెల్ ఆఫ్ గట్టి సంకల్పమో, మరి గట్టి నమ్మకము, గట్టి ప్రాక్టీసెస్ చేస్తున్నానో ఈ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. రైట్, నేను మొన్ననే 18 అయినా. 18 రాకముందే చాలామంది 30 దాకా చేయలేని పనులని నేను చేసేసా. సో రైట్ నా ఇప్పుడు నాకు చాలా యాక్సెస్ వచ్చింది కాబట్టి, నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి నా గ్రోత్ పొటెన్షియల్ చాలా స్కై రాకెట్ అవుతుంది ఫార్ షూర్. ఎందుకంటే నా చేతులు ఇలాంటివి ఉన్నాయి కదా. ఇంకోటి దానికి మించి పవర్ఫుల్ ఒకటి కరంగలి మాల, ఇది నా మెడలో పెట్టుకుంటున్నా. దాంతోపాటు ఇంకొకటి ఇది కాశీలో ఇది కడియం. దాని తర్వాత ఆబ్వియస్లీ నా ఒంటి మీద యజ్ఞోపవీతం. ఎప్పుడైనా సరే నేను ఒక 3-4 రోజులు గనక సంధ్యావందనం చేయలేకపోతే, ఇంట్లో ఏమన్నా ఇబ్బంది రోజులు ఉంటే ఖచ్చితంగా నేను యజ్ఞోపవీతం తీసి ఇంకొకటి ఫ్రెష్గా తయారు చేసుకొని ఒంటి మీద ధరిస్తా. ఇదంతా మానసికంగా, ఇదంతా నేను ఫోకస్, అటెన్షన్, 10 మంచి చేయాలి వీటి కోసం. ఓకే, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నావు కార్తిక్? జిమ్ జాయిన్ అయ్యి 10 months అవుతుంది. వెరీ ఫ్యూ పీపుల్ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్. చాలామందికి తెలియదు, వీడియోతో తెలుస్తుందేమో నా చుట్టాలకి, ఫ్రెండ్స్కి కూడా. ట్విస్ట్ ఏంటంటే నేను ఏ జిమ్కి అయితే వెళ్తున్నానో ఆ జిమ్ కూడా నా క్లయింటే. సో ఇఫ్ ఐఎమ్ పేయింగ్ ఎక్స్ అమౌంట్ టు హిమ్, నాకు ఆయన 3x కడతాడు ఇన్ రిటర్న్. సో ఐఎమ్ డూయింగ్ జిమ్ విత్ ప్రాఫిట్. పాప నవ్వు వస్తుంది అట్లా. గత 10 months నుంచి ఐ ఫీల్ పిటీ ఫర్ హిమ్. సో గత 3-4 months నుంచి ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి, అందుకే. దాట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఈ 10 months గ్యాప్లో నేను ఐ గెస్ 1-2 inches పెరిగిన హైట్. ఇంకా పొటెన్షియల్ ఉంది, పెరిగేది ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పోయే దారిలో ఐ థాట్ ఐ మైట్ రిడ్యూస్ వెయిట్. 5 kgs పెరిగిన. అడుగుతారు ఆర్ యూ బల్కింగ్ అని. నథింగ్. ఫుడ్ మీద ఐ స్టార్టెడ్ కీపింగ్ కాన్సన్ట్రేషన్. అంటే కంపల్సరీ తినాలనైతే ఏం లేదు కదా, ఎంత పోతుందో అంతే తినడం స్టార్ట్ చేసిన. లిమిట్ చేసేసిన ఫుడ్. వే ప్రోటీన్ లాంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు, నాకు స్టార్ట్ చేయాలన్న ఒపీనియన్ కూడా లేదు. వన్ ఆఫ్ మై క్లయింట్ ఈజ్ న్యూట్రిషనిస్ట్. సో లక్కీగా ఏంటంటే అలా న్యూట్రిషనిస్ట్ క్లయింట్స్ ఉండడం వల్ల మనకి పర్సనల్గా వాళ్ళు పర్సనల్ ట్రీట్మెంట్ ఇస్తారు. యూనో, బిజినెస్ వల్ల ఇన్ని ఉంటాయి బెనిఫిట్స్, బట్ అది కలిసి వచ్చింది నాకు, అదృష్టం అని చెప్తాను నేను. బికాజ్ ఏదైతే జనవరి, ఫిబ్రవరి మళ్ళీ చెప్తున్నా, ఏదైతే మొత్తం బొడగొట్టుకొని రఫ్ ప్యాచ్లో ఉండేనో నేను ఆపేద్దాం అనుకున్నా కదా. ఐ డెంట్ గివ్ అప్. ఆ టైంలో ఆపేస్తుంటే నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మళ్ళీ వీడియో ముందు కూర్చునేవాడిని కాదేమో. ఆపేలే కాబట్టి ఆ 2 అనేది 20 అయ్యారు కాబట్టి ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చింది నాకు. సో నెవర్ గివ్ అప్. నా కాలేజ్ నేను ఎక్కడ ఉంటా అని మీరు అడగచ్చు. హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో ఎక్కడ ఉంటా అనేది చెప్పా. బట్ నా కాలేజ్ ఎన్ఎంఐఎంఎస్ అనే ఒక బ్రాంచ్ జడ్చర్లలో ఉంది. ఇంకొకటి సిటీ క్యాంపస్ తార్నాకాలో ఉంది. తార్నాకా మొన్నని జంక్షన్ ఓపెన్ చేశారు కదా, దాని ఎదురుగానే ఎన్ఎంఐఎంఎస్ది కాలేజ్ ఉంది. ఎప్పుడైనా సరే నన్ను కలవాలని అనుకుంటే మీరు ఎవరైనా సరే అక్కడ మార్నింగ్ 10 to 11 ఆర్ ఎల్స్ 1:30 తర్వాత ఎప్పుడైనా సరే రండి, కలుద్దాం. ఎవరికైనా నాతో పర్సనల్లీ మాట్లాడాలని అనుకుంటే, నిజంగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తార్నాక సైడ్ ఉంటే రండి ఒకసారి. ఐ వాంట్ టు మీట్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ రైట్ నౌ. కాంటెంట్ అయితే ఏదో కొంచెం ప్లాన్ చేసినా వచ్చే 1-2 months కోసం, చూద్దాం ఎటు పోతుందో బండి. రైట్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ కన్సిస్టెంట్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా లైఫ్లో చాలా అవుతున్నాయి. ఐఎమ్ అ లాట్ బిజియర్
ముందటి కన్నా టైం చాలా ఫాస్ట్ ఉరుకుతుంది, నాకేమో పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి, టెన్షన్ అవుతుంది. ఇద్దాం ఓపిక ఉన్న రోజులు. దిస్ ఇస్ మై 6th year ఆన్ యూట్యూబ్. ఐ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అయితే నాలో స్టార్టింగ్ నుంచి ఉంది. 8th classలో స్టార్ట్ చేశాను కదా ఈ యూట్యూబ్ ఛానల్, ఇప్పటిదాకా ఆపలేను నేను. అది కమిట్మెంట్ అనుకుంటా. ఇట్స్ మై లాయల్టీ కూడా. అంటే ఒక దాని నుంచి నాకు రిజల్ట్ రానంత మాత్రాన నేను అది వదిలేస్తానని కాదు కదా. సో దీంతో పాటు ఐఎమ్ ఆర్సీబీ ఫ్యాన్ కూడా. సో ఏ లెవెల్ అయితే పేషెన్స్, లాయల్టీ, కమిట్మెంట్, ఈ 3 నేనాలో పురుషోత్తం అంతే. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.